వారిని మంచి మార్గం వైపు నడిపే విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఈరోజు ముచ్చిరెడ్డి బాలక్ సిఈ గారు ఎస్ఐ నేను మీ కాలేజీకి రావడం జరిగింది. అందరూ డిగ్రీ స్టూడెంట్సేనా? ఓకే. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పట్ల ఎక్కువగా ఎవరు అట్రాక్ట్ అవుతుంటారు? యూత్. డ్రగ్స్ అంటే మన మెదడు మీద ప్రభావం చూపి మొత్తం కలిగించేవాడిని డ్రగ్స్ అంటాం. మీకు తెలిసిన డ్రగ్స్ 4 పేర్లు ఏమైనా చెప్పగలరా? ఎవరైనా సినిమాలు చూస్తుంటారు కదా, అందరూ పప్పులో సినిమాలో అన్నింటిలో చూపిస్తూ ఉంటారు. ఓకే. అలాగే విరివిగా ఇప్పుడు మనకు న్యూస్లో వినిపించే పదం గాంజా, అంటే గంజాయి, క్యానబిస్ అంటారు. ఎక్కువగా యూత్ ప్రజెంట్ గంజాయికి అట్రాక్ట్ అవుతున్నారు. గంజాయిని మనకు విశాఖపట్నం, శ్రీకాకుళం అడవుల సైడ్ ఎక్కువగా పండించి సీక్రెట్గా అక్కడి నుంచి కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వీటిపైన మా పోలీసు దీనివల్ల ఎందుకు ఇంత అవేర్నెస్ చేయాలని చెప్తున్నారంటే, వన్స్ మీరు డ్రగ్స్కి అడిక్ట్ అయినట్లయితే మీరు డ్రగ్స్ అనేది మీకు ఎలా పరిచయం అవుతుంది? ఎవరెవరు మీకు దాన్ని చూపిస్తారు. మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరో అలవాటు ఉండి బర్త్డే పార్టీలు పోయినప్పుడు కలిసినప్పుడు సిగరెట్ ఎలా అయితే ఏం కాదు ఒకసారి ట్రై చేయని చెప్పేసి అలవాటు చేసుకుంటూ ఉంటారో, మనం సొంతంగా ట్రై చేస్తామా? ఎవరెవరు అలవాటు చేస్తారు దాన్ని. ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్ కావచ్చు. అలాగే వీటిని కూడా ఎవరో తీసుకుంటున్నారని చెప్పేసి బాగుండదా, ఏం కాదు కదా, ఇంట్లో తెలియదు కదా, ఇట్లా చెప్పి 1-2 సార్లు మీరు కనుక దానికి అలవాటు పడకపోతే మీ బాడీ అనేది నెక్స్ట్ కూడా అదే కోరుకుంటుంది అనమాట. మళ్ళీ మళ్ళీ ఆ డ్రగ్ వాడాలనిపిస్తుంది. మరి డ్రగ్స్ ఊరికే వస్తాయా? రావు. మనీ పే చేయాలి. మరి స్టూడెంట్స్ మనీ ఎలా వస్తుంది? ఇంట్లో ఇంట్లో ఏం చెప్తాం? ఫీజులను పాకెట్ మనీ అని చెప్పేసి తీసుకున్న డబ్బుల్ని ఇలాంటి వాటికి వినియోగించినట్లయితే తర్వాత నెక్స్ట్ మనీ లేకపోతే ఏం చేస్తారు? నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్కి యువత అట్రాక్ట్ అవుతారు. చైన్ స్నాచింగ్స్, దొంగతనాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, రకరకాల వల్ల అడిక్షన్ వల్ల నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? ఈరోజు కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో ముచ్చిరెడ్డిపాలెం నార్కోటిక్స్ డ్రగ్స్ మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ దానికి ఆ సదస్సు హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో పిల్లలందరికీ కూడా మేము ఒకటే చెప్పాం, ఎక్కడా కూడా చెడు అలవాట్లకి లోన్ కావద్దు, యువత వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. అట్లాగే నార్కోటిక్ డ్రగ్స్ అయినటువంటి ఈ డ్రగ్స్ అయితేనేమి, అలాగే గంజాయి అయితేనేమి, వైట్నర్ అయితేనేమి, వాటి వల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది. మీరు మీ లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. మీరు అట్లాగే మీరు ఒక మంచి భవిష్యత్తు అనేది కోల్పోతారు. మీ చదువు మీద ధ్యాస పెట్టి చదువుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చెడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహవాసాలు చేయొద్దు. వాళ్ళతో తిరిగినందువల్ల మీ మార్గం అనేది సరైన మార్గంలో వెళ్ళలేరు, మీరు చెడు మార్గంలో వెళ్తారు. తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు ఏది చేయాలన్నా కూడా ఒక కేసులో కానీ ఏదైనా ఈ గంజాయి కేసు కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఉంటే కనుక అడిక్షన్ అయిపోతే మీరు మీ భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళకి ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది, వాళ్ళ మీద కేసులు ఉంటాయి. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్స్లు, పాస్పోర్ట్లు వాటిలో కూడా మీకు రాకుండా ఆగిపోతాయి. అందుకని మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైనా కూడా వీటి గురించి సమాచారం ఉంటే గంజాయి కానీ డ్రగ్స్ ఎక్కడైనా సమాచారం ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1933కి కాల్ చేయమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ స్టడీస్ మీద చేసుకుంటూ అట్లాగే
ఫ్రెండ్స్ ఎవరైతే చెడు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన వాటికి కాకుండా ఎక్కువ క్రీడల పట్ల కానీ అట్లాగే వాళ్ళు ఆల్టర్నేట్ మ్యూజిక్ కానీ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మీద దృష్టి సారించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలేజీల్లో కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది గమనించి పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి ఈ కేసులకు సంబంధించి శిక్షలు ఎట్లా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా బాగా దీన్ని అవగాహన చేసుకొని మంచి అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పి ప్రిన్సిపల్ అందరూ కూడా చెప్పడం జరిగింది.